వందనపురి కాలనీలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, చిన్న భద్రాచలాన్ని తలపించిన అభయ కోదండ రామస్వామి ఆలయం, 4000 మందికి అన్నదానం చేసిన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ దంపతులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని వందనపురి కాలనీలో వెలిసిన శ్రీ అభయ కోదండ రామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గత 10 సంవత్సరాలుగా కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈ ఏడాది వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మంజుల దంపతులు సుమారు 4000 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నరసింహగౌడ్ స్వయంగా పర్యవేక్షించి అన్న ప్రసాద వితరణ చేశారు. వారి సేవా నిరతిని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు నరసింహగౌడ్ దంపతులకు శాల్వాతో మెమెంటోతో ఘనంగా సత్కరించారు. చిన్న భద్రాచలంలో వందనపురి కాలనీ. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భద్రాచలంలో స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా భద్రాచలం లాగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. నందారం నరసింహగౌడ్ గారి వంటి సేవా దృక్పథం ఉన్న నాయకుల సహకారం మరువలేనిది. వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని తెలిపారు. స్వామివారి ఊరేగింపు కళ్యాణం అనంతరం సాయంత్రం వేళ స్వామివారిని కాలనీ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తుల జయ జయధ్వనాల మధ్య రామయ్య తండ్రి ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అరే ఎవరు పట్టుకుంటుర్రా? ఎవరు పట్టుకున్నారు? ఒక్క నిమిషం ఒకసారి చూడు నన్ను. ఈ శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా మన కాలనీ తరఫున ఆహ్వానించిందే తడవుగా అన్న నరసింహన్న ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమంలో అంటే వినాయక చవితిలో, తర్వాత శ్రీరామనవమిలో, బ్రహ్మోత్సవాలలో ప్రతిసారి అన్నదాన కార్యక్రమం తన చేతుల మీదనే జరుగుతుంది. మేము మొదలుపెట్టి 10 సంవత్సరాలుగా పూర్తయింది. మొన్ననే బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ ఆ 10 సంవత్సరాలు కూడా ప్రతిసారి నేను ఉన్నా అనుకుంటూ ముందుకొచ్చి ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా జరిపిస్తున్నటువంటి నందారం నరసింహన్నకి మా కృతజ్ఞతలు కాలనీ తరఫున, ఆలయ కమిటీ తరఫున. అలాగే వారికి భగవంతుడు ఇలా ఇచ్చే శక్తిని ఇచ్చి మళ్ళీ ఇంకా ఇలాంటి కార్యక్రమం ఇవాళ చూడు 50 వరకు ఉన్నట్టున్నాయి అన్నదాన కార్యక్రమాలే. ఎన్నో చోట్ల పోయి ఇక్కడికి వచ్చినాడు. అట్లా తను కూడా ఇలా చేసే కార్యక్రమాల్లో సేవలు పంచుకుంటూ తర్వాత స్వామి సేవలో తను లీనమైపోయి ఇలా ప్రజాసేవ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి, స్వామి దీవెనలు ఎల్లప్పుడూ వారికి ఉండాలని చెప్పేసి స్వామి వారిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు వందనపురి కాలనీలో వెలిసినటువంటి అభయ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి మన నందారం నరసింహన్న గౌడ్ గారు
అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఇప్పటికి 4,000 మందికి అన్నదాన కార్యక్రమం చేసినాము. ఇంకా లైన్ చాలా పెద్దగా ఉంది. ఎంతమందికైనా పెట్టుండి అన్నా, నాకు బిల్లు తెచ్చియండి, మీరు ఏం చెప్పకండి, నాకు మీరు ఏమున్నదో నాకు బిల్లు తెచ్చి నా చేతిలో పెట్టని చెప్పిండు. ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఇలాగే సిద్దిపేటలో హరీష్ అన్న ఎట్లున్నాడు, బీరన్గూడలో మన నందారం నరసింహన్ అలా కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీరామనవమి కల్లా కార్పొరేటర్ గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, సర్వజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అమీన్పూర్ సర్కిల్ ప్రాంతంలో పలు కాలనీలలో గ్రామాల్లో కూడా అంతటా కూడా పర్యటించడం జరిగింది. శ్రీరాముల వారి కళ్యాణం ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో, భద్రాద్రిలో రాముల వారి కళ్యాణానికి మించి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి కాలనీలో కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమము బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ శ్రీరామచంద్రుడు మమ్మల్ని, మా ప్రాంత ప్రజలందరినీ కూడా చల్లగా చూసి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతము అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అన్ని విధాలుగా అందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి అన్నదాన కార్యక్రమాల్లో నన్ను భాగస్వాములు చేసినందుకు ఈ కాలనీ వాసులకే కాకుండా దాదాపుగా ఒక 10 నుంచి 15 దగ్గర నేను ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ భగవంతుడు ఇదే విధంగా మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆ భగవంతుడు నాకు శక్తి ప్రసాదించాలని, ఈ ప్రాంత ప్రజలందరికీ సేవ చేసే శక్తిని కూడా ప్రసాదించాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ, అందరికి కూడా, ఈ ప్రాంతం అందరికి కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.